ప్రచారం చేస్తున్నారు. అంతా ఆ వాళ్ళతో టచ్‌లో ఉంటే గనక ఇంతకుముందు నుంచే వాళ్ళ పేర్లు ఎందుకు బయట పెట్టేవాడిని. అక్కడ పట్టాభి ఆఫీస్‌కి సంబంధించిన దాడి ఘటనకు సంబంధించి అంతకుముందు జరిగిన ఇష్యూస్ మీద తనకు ముందే కొంతమంది ద్వారా సమాచారం తెలిసింది. దాన్ని కూడా బహిర్గతం చేశాను. ఒకవేళ వాళ్ళతో పరిచయాలుంటే తను ఎందుకు సమాచారం బయట పెడతానని బోడే ప్రసాద్ చెప్తున్నారు. సీటుకు సంబంధించిన అంశం ఆల్రెడీ మాట్లాడేసాం చంద్రబాబుతో. ఇంకా సీటు విషయంలో తేలాల్సిందని చెప్తున్నారు. ఏదేమన్నాడు ప్రస్తుతం బోడే ప్రసాద్ మాత్రం ఖచ్చితంగా అంటే ఎవరైతే కొంత దుష్ప్రచారం చేస్తున్నారో ఆ వ్యాఖ్యలన్నిటి కూడా ఖండిస్తున్నారు. తాను వైసీపీ నేతలతో టచ్‌లో లేను. కొడాలి నాని గాని వల్లభనేని వంశీతో తనకు పరిచయాలు కూడా లేవని బోడే ప్రసాద్ చెప్తున్నారు. గత 10 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో అవ్వచ్చు, రకరకాలుగా నా మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను ఈ 5 సంవత్సరాలు ఎవ్వరికీ కూడా చిన్న అవకాశం ఇవ్వకుండా బోడే ప్రసాద్ ఈ తప్పు చేస్తున్నాడు అని చెప్పి వేలెత్తి చూపించకుండా నిత్యం ప్రజల్లో ఉండి పని చేసుకొని ముందుకి వెళ్తూనే అలవాటు చేసుకున్నా తప్పితే ఎక్కడా కూడా ఎవరితో కానీ నేను ఎవరితో శత్రుత్వం కానీ ఎవరితో కానీ ఇది పెట్టుకోవాలి. ఎంతసేపు ప్రజల్లో ఉండాలి. నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, మీరు నిత్యం ప్రజల్లో ఉండి పని చేసుకోండి, మీరు ప్రజల్లో గెలుస్తారనుకుంటే మీకు అవకాశం కల్పిస్తామని ఆ రోజు చెప్పడం, ఆ తర్వాత 14లో సీట్ ఇవ్వడం, మళ్ళీ 5 సంవత్సరాలు ఓడిపోయిన పట్టుదలతో అదే కృషితోటి పనిచేసుకుంటూ మరుసటి రోజు నుంచే ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. ఈరోజు ఏం చేతకాని ఎదవలు కొంతమంది పార్టీ కోసం పనిచేయటం తెలవదు, ఏదో ఒక విధంగా ఎదటివాడి మీద బురద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం. కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా. వంశీతోటి కొడాలి నానితోటి నాకు సంబంధాలా మీరు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మీకు సంబంధాలు ఉండుంటాయి కానీ నాకైతే సంబంధాలు లేవు. ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పట్టాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు వారం రోజుల ముందే మీకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి, వంశీ గారు నాని నీ మీద కుట్రలు చేస్తూ ఉన్నారు, నీ మీద దాడి జరగబోతూ ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాభి గారికి కూడా చెప్పడం జరిగింది. అంటే నాకు సత్సంబంధాలు ఉంటే నేను వాళ్ళ గురించి పట్టాభికి పార్టీ కార్యాలయానికి చెప్తానా? అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగా. దాడి జరిగిన తర్వాత లైవ్లో ఆ రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాలి నాని వల్లభనేని వంశీ ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది. అంటే నేను నాకు వాళ్ళతో అంటకాగితే నేను వాళ్ళ పేర్లు చెప్తానా? అంటే నేను అంత అమాయకున్నా? నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏదైనా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయడం నేర్చుకోండి, కానీ ఈ విధంగా బురద చల్లే కార్యక్రమం అనేది మానుకోండి. నిజంగా మీకు పోటీ చేయాలో లేకపోతే నా మీద ద్వేషంతో నా మీద బురద చల్లాలో అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోండి తప్పితే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను కొడాలి నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలా, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా. వల్లభనేని వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది, 1-2 సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నోసార్లు చెప్పా, భువనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు, నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. 2019లో నేను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఒక చిన్న పని చేయమని చెప్పి వంశీకి ఫోన్ చేస్తే నాకు ఆ పని కూడా చేసి పెట్టలేకపోయాడు. 1-2 సార్లు ఫోన్ చేస్తే ఇసుక్కున్నాడు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైనా ఫోన్ చేస్తే
అతను శత్రువు, నాకు ఈ పార్టీలో లేని వ్యక్తి నాకు స్నేహితుడు కాదు అని చెప్పి మగతనంగా చెప్పిన వ్యక్తిని ఈ విధంగా నా మీద దుష్ప్రచారాలు చేసి మీకు ఏదైనా లబ్ధి పొందాలి అని ఉంటే నేనే వచ్చి అధిష్టానం దగ్గర చెప్తాను కావాలంటే. కానీ నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మీద ఈ విధంగా బురద చల్లడం అనేది నిజంగా ప్రజలు ఏదో ఉందేమో అనుకునే భ్రమలో కల్పించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే నేను ఇంక ఏ విధంగా మిమ్మల్ని దూషించాలో కూడా నాకు అర్థం కావట్లా. నేను ఏ రోజు కూడా ఏ వ్యక్తిని సంస్కారహీనంగా నేను మాట్లాడలా. సంస్కారహీనంగా మాట్లాడే సంస్కృతి నాకుంటే కొడాలి నాని మీద మాట్లాడతాను, వల్లభనేని వంశీ మీద మాట్లాడతాను, మీ మీద కూడా మాట్లాడతాను. నేను సంస్కారహీనుడి కాదు కాబట్టే నేను నిత్యం ప్రజల్లో ఉన్నాను, ప్రజల మధ్య ఉన్నాను. అధిష్టానం నన్ను గుర్తిస్తుంది, నాకే అవకాశం కల్పిస్తుంది. నేను పార్టీ అంటే ఒక డెడికేటెడ్గా, ఒక క్రమశిక్షణగా, ఒక డిసిప్లిన్గా పని చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది పని చేయాలి, అదే చేయాలి అని ముక్కుసూడితనంతో పనిచేయబట్టే ఈరోజు నేను నష్టపోయానేమో అని అనుకుంటా ఉన్నా. దయ ఉంచి మీకేదైనా శత్రుత్వం ఉంటే నా ఎదురుగా వచ్చి దాడి చేయండి. నేను కనీసం పోలీస్కి చెప్పను, ఇంకొకరికి చెప్పను. లేకపోతే వచ్చి అడగండి, వివరణ ఇస్తాను. అంతేగాని మీరు ఈ విధంగా బురదజల్లే కార్యక్రమం 2014 నుంచి 19 వరకు కూడా నా మీద విషం కక్కారు. నేనేదో 100 కోట్లు సంపాదించానని, 1000 కోట్లు సంపాదించానని. మరి ఎట్లా వస్తాయో నాకైతే అర్థం కాదు. నేను ఎక్కడైనా ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర కానీ లేకపోతే ఇంకో చాట కానీ ₹1 కమిషన్ తీసుకున్నట్టు కానీ అవినీతి చేసినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఎందుకనంటే నీతి నిజాయితీతో పనిచేశాం కాబట్టే ఈ పౌరుషంతో మాట్లాడుతున్నా. ఇసుక చెప్తున్నారు, ఇసుకలో దోచుకున్నాడని. ఉచిత ఇసుక విధానంలో ఏముంటుంది దోచుకునేది? ప్రొక్లైనర్ 200కి లోడింగ్కి పెడితే ఆ 200 లోడింగ్ నేను కాకపోతే ఎల్లయ్యో పుల్లయ్యో ప్రొక్లైన్లు పెట్టుకుంటాడు. ఆ ₹100 200 ఆ కూలి తీసుకుంటాడు. అదా నేను చేసిన నేరం? అది కూడా తప్పే అనుకుంటే ఏది కూడా నేను ఇక భవిష్యత్తులో నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ వలన పార్టీ ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయ ఉంచి పార్టీకి మంచి చేయాలనుకుంటే మంచి సలహాలు ఇవ్వండి తప్పితే ఇలా బురద జల్లే కార్యక్రమాలు మాత్రం. ఇంకోటి, ప్రతి ఒక్కడూ కూడా బాబు గారి దగ్గరికి వెళ్ళి యారగంటు నేను యారగంటు. ప్రతి కార్మికుడితో పేదవాడితో కలిసి సొంత ఇంట్లో మనిషిలాగా నన్ను ఆదరిస్తూ ఉన్నారనంటే ఈ విధంగా విషం కక్కే విషసర్పాలు ప్రజల మధ్య ఉండటం కూడా ప్రమాదకరమేమోనని భావిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ అండి. ఇది నేనైతే వైసీపీలో వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తారు. ఎందుకనంటే నేను ఎవరి మీద వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలు కానీ ఏం కానీ చేయను. ఎవరైనా నా దగ్గరికి వస్తే పని చేయడం తప్పితే నేను ఎప్పుడూ కూడా చూడలా. ఇది సొంత పార్టీలో కొంతమంది శత్రువులు ఏది బోడే ప్రసాద్ ఎదగటం ఇష్టం లేక, నాకెవరు గాడ్ ఫాదర్ లేరు. నేను ఎంతసేపు పని అని చెప్పి ముందుకు వెళ్తుందని నేను చూసుకున్నా తప్పితే నా వెనకమాల ఈ విధంగా గోతులు తీస్తున్నారు అనేది నేను ఏ రోజు కూడా భావించలా. కొంతమంది అది ఇప్పుడు కాకపోతే రెండో రోజు బయటపడుతుంది, వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. అయ్యుండొచ్చు, లేకపోతే వేరే నియోజకవర్గం వాళ్ళు నా మీద ఏం చెప్తారు. నేను ఒకటే